పెనంని ఎంత క్లీన్ చేసినా కూడా మనం ఏదో ఒక జిడ్డు, మురికి ఉండిపోతుంది కదా! వాడకుండా పక్కన పడేసిన గాజులతో ఒక మంచి చిట్కా అయితే ఉంది. పీసులు ఎక్కడ పెట్టినా మనకి అవసరానికనేవి దొరకకుండా ఉంటాయి. ఎంత శుభ్రంగా పెట్టుకున్నా ఒక దగ్గర పెట్టినా కుదురుగా ఉండవు కదా! ఈ వీడియోలో లాస్ట్ వరకు చూస్తే మంచి మంచి టిప్స్ అయితే మీకు కనిపిస్తాయి. అన్నీ కూడా యూజ్‌ఫుల్ అనే అనుకుంటున్నా. తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. సో, ఇలాంటి టిప్స్ మీరెప్పుడూ చూసుండరు అండ్ వినుండరు. ఒక్కసారి వీడియో కనుక చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ పప్పులనేవి కూడా ఎప్పటికప్పుడు స్టాక్ తెచ్చుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు ప్యాకెట్స్ అనేవి హాఫ్‌లో ఉండిపోతాయి. పప్పులన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి కదా! అలా పాడవకుండా కూడా మంచి టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు గైస్. గైస్ టిప్ నెంబర్ 1 వచ్చేసి మనం రెగ్యులర్గా దోశలు కానీ లేకపోతే ఆమ్లెట్స్ లేకపోతే చపాతీ ఇలా కాలుస్తూ ఉంటాం పెనం పైన. పెనం ఎంత క్లీన్ చేసినా కూడా బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ జిడ్డు మాత్రం పోదు కదా! సో అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. కొంచెం ఉప్పుని చల్లి దానిపైన ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ ఏది ఉన్నా సరే అది వేసేసి దానిపైన కాస్త బేకింగ్ సోడా, అది ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది కదండి. సో లేకపోతే ఇక్కడ నుండి ఇంట్లో బేకింగ్ సోడా అనేది మాత్రం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ప్రతి దానికి కూడా బేకింగ్ సోడా అనేది చాలా అవసరం అవుతుంది. సో ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేయక్కర్లేదు. అదే స్క్రబ్బర్తో కనుక మనం అలా రబ్ చేసినట్టయితే లైవ్‌లోనే మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది. టిప్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. గైస్ ఇప్పుడు టిప్ నెంబర్ 2 వచ్చేసి మనం బ్రష్ అనేది ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాము. అలా మార్చకపోతే 15 డేస్‌కి ఒక్కసారైనా మనం బ్రష్ అనేది మారుస్తూ ఉండాలి. సో ఆ బ్రష్‌తో మంచి టిప్ అయితే ఉందండి. సో మనకెప్పుడు తెలియదు ఇలా కూడా యూజ్ చేయొచ్చా బ్రష్‌తో అని చెప్పి పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా దాచుకొని నైఫ్‌ని స్టవ్ మీద పెట్టి కాల్చి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న బ్రష్ పై పార్ట్, కింద పార్ట్ సెపరేట్ అయిపోతుంది. అండ్ కింద పార్ట్ వచ్చేసి మళ్ళీ హీట్ చేసుకొని పై పార్ట్‌కి మనం అటాచ్ చేసుకున్నట్టయితే మంచిగా మనకి ఎక్కడ డస్ట్ ఉన్నా విండోస్ దగ్గర కానీ, కబోర్డ్స్‌కి కానీ లేకపోతే షింక్ క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది గైస్. ఇక్కడ మా విండోస్‌కి అయితే మాత్రం వర్షం పడుతుంది కదా! ఆ మురికి అయితే మాది రోడ్ సైడ్. సో మురికి అనేది నేను క్లీన్ చేసి మీకు చూపిస్తున్నా. అండ్ ఎంత డస్ట్ ఉన్నా కూడా క్లీన్‌గా అయిపోతుంది. ఈ టిప్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి గైస్. టిప్ నెంబర్ 3 వచ్చేసి ఇక్కడ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. బ్యాంగిల్స్‌తో ఏం టిప్ అబ్బా అని ఆలోచిస్తున్నారు కదా! వెయిట్ చేయండి గైస్. ఇక్కడ పిన్నిస్‌లు కూడా చూపిస్తున్నా. సేఫ్టీ పిన్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాం. అవసరానికి దొరకడం చాలా కష్టమైపోతుంది. నేనైతే ఇక్కడ బౌల్‌లో వేసుకున్నా కూడా అది అవసరానికి పిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు తీసేస్తూ పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ వేస్ట్‌గా ఉండే బ్యాంగిల్స్ మనకు పనికిరావు అనుకున్నప్పుడు బ్యాంగిల్స్‌ని అయితే తీసుకోండి. ఇక్కడ నేనైతే వైట్ బ్యాంగిల్‌ని చూస్ చేసుకున్నా. నా వెడ్డింగ్ టైం బ్యాంగిల్ అన్నమాట. సో అందుకే గుర్తింపుగా తీసి మీకు చూపిస్తున్నా. ఇప్పుడు ఆ సేఫ్టీ పిన్స్ అన్నీ కూడా దానికి అలా పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి ఎక్కడికి అవి సేఫ్టీ పిన్స్ అనేవి పోకుండా ఒకే ప్లేస్‌లో ఉంటాయి. అలా కాకుండా ఒక హ్యాంగర్‌కి కానీ లేకపోతే ఎక్కడైనా మేకులున్నా మేకుకి కానీ అలా పెట్టుకున్నట్టయితే అవసరానికి మనం వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. టిప్ నెంబర్ 4 వచ్చేసి మనం ప్యాకెట్స్ అనేవి వాడుతూ ఉంటాము. ఒక డబ్బాల్లోకి ఎత్తిపెట్టుకున్న తర్వాత మిగిలిన ప్యాకెట్స్ అయితే అలా ఉండిపోతాయి. ఎంత ఫోల్డ్ చేసినా ఏదో ఒక విధంగా బొద్దింకలు కానీ, పురుగులు కానీ పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఫ్రిడ్జ్‌కి మనం ఎగ్స్ పెట్టే ట్రేస్ దగ్గర కానీ, సాసెస్ పెట్టే ప్లేస్‌లో కానీ ఇలా ప్లేస్ చేసేసుకొని ఏమైనా క్లిప్స్ పెట్టినట్టయితే మనకి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి. టిప్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 5 వచ్చేసి మెడిసిన్స్ ఓన్లీ మనకి ఆరోగ్యానికే కాకుండా వంటింట్లో కూడా పనికొస్తాయండి. సో ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ కానీ లేకపోతే నార్మల్గా ఉన్న టాబ్లెట్స్ ఎడ్జెస్ ఉంటాయి కదా, మనకి ఇలా గ్యాస్ స్టవ్ నాబ్స్ అనేవి క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి గైస్. కార్నర్స్ వరకు మనం ఎలాంటి వస్తువు పెట్టినా కూడా అది వంగిపోతూ ఉంటుంది. అదే స్ట్రిప్స్ అయితే మాత్రం అసలు వంగకుండా నీట్గా డస్ట్ అనేది కూడా వచ్చేస్తుంది. ఎంత జిడ్డు పట్టినా కూడా నేను చూపిస్తున్నా కదా, మొత్తం అంతా కూడా రాలిపోయి కిందన పడిపోయింది. ప్లేస్‌లో కూడా మనం ఈ విధంగా చేస్తూ ఉంటే మొత్తం అంతా కూడా డస్ట్ అనేది లేకుండా ఉంటుంది. ఎక్స్‌పైరీ టాబ్లెట్స్ అని చెప్పేసి పడేయొద్దు. జాగ్రత్తగా దాచుకోండి. మంచి టిప్స్ అయితే ఉన్నాయి. సో చూసారు కదా ఎంత డస్ట్ అయితే వచ్చిందో. టిప్ నెంబర్ 6 వచ్చేసి అదే టాబ్లెట్ స్ట్రిప్‌ని మనం ఒక ఎడ్జ్‌ని అంతా కూడా స్ట్రెయిట్‌గా కట్ చేసుకున్నట్టయితే షార్ప్‌గా వస్తుంది. ఎలాంటి నైఫ్ పెట్టినా నాబ్‌కి అనేది క్లీన్ అవ్వదు. సో అలాంటప్పుడు ఇది ఒక్కసారి పెట్టి చూడండి. లోపల ఉన్న చెత్త చెదారం కూడా బయటకు వచ్చేస్తుంది. ఎంత జిడ్డు పట్టేసిందో అంత జిడ్డు కూడా మొత్తం అంతా కూడా వచ్చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది టిప్.
అండ్ మీకు కూడా ఈ టిప్ నచ్చుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే చాలామందికి తెలియదు కదా ఇలా కూడా చేయాలా అని చెప్పేసి. సో నేనైతే ప్రతి ఎడ్జ్కి కూడా తర్వాత క్లీన్ చేశాను, ఫుల్గా వచ్చేసిందన్నమాట. టిప్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. టిప్ నెంబర్ 7 వచ్చేసి అదే మెడిసిన్స్తో ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ని పడేయకుండా దాచుకొని నేనైతే 2 మాత్రలు తీసుకున్నా అండి. 2 టాబ్లెట్స్ని కూడా మనం పౌడర్లా చేసుకోవాలి. సో చెప్పా కదా లాస్ట్ టైంలో అంటే మెడిసిన్స్తో చాలా యూజెస్ అయితే ఉన్నాయి, పడేయకండి అని చెప్పి ఇలా దాచుకొని 2 కూడా మెత్తగా నూరేసుకోవాలి. నేనైతే రోట్లో వేసేసుకున్నాను అన్నమాట. సో 2 మెత్తగా పౌడర్ అయిపోయిన తర్వాత ఆ పౌడర్ని అయితే మాత్రం ఇప్పుడు బాయిల్ చేసుకున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మరిగిన తర్వాత ఇదే పౌడర్ని అందులో వేసేసుకుంటే ఆల్మోస్ట్ ఆ మెడిసిన్ అంతా కూడా డిజాల్వ్ అయిపోతుంది. అలానే సిరప్స్ కూడా ఏమి యూస్ చేయలేని సిరప్స్ ఉంటాయి కదా, అలా వేసినట్టయితే కొంచెం డిజాల్వ్ అయిన తర్వాత సింక్ హోల్స్లో వేసినట్టయితే సింక్ బ్లాకేజ్ నుండి మనం రిలీఫ్ అవ్వచ్చు. పురుగులు పట్టకుండా, బొద్దింకులు రాకుండా ఉంటుందండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ వేడికి పైప్స్ కరిగిపోతాయి అనుకుంటారు, అదేం అవ్వదండి. టిప్ నెంబర్ 8 లాస్ట్ టిప్ అండి. బ్రషెస్ ఉంటాయి కదా, బ్రషెస్ అనేవి మనం బ్రష్ చేసిన తర్వాత అలా పెట్టేస్తూ ఉంటే ఆ పదునికి అలా ఉండిపోతూ ఉంటాయి, బ్రష్లు అనేవి ఆరకుండా ఉంటాయి. అలాంటప్పుడు ఏమైనా 2 క్లిప్స్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా పెట్టినట్టయితే బ్రషెస్ అనేవి ఫాస్ట్గా డ్రై అయిపోతాయి. ఈ టిప్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ యూస్ఫుల్ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారు అనుకుంటున్నా. బాయ్ బాయ్.